అమ్మా అమ్మా బాబు నువ్వా? నేనే. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఎక్కడుండాలి? నువ్వు ఉండాల్సింది ఓల్డేజ్ హోమ్ లో కదా, ఈ పార్క్ లో ఉన్నావేంటి? ఆ ఓల్డేజ్ హోమ్ లో నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అక్కడ అంతా కొత్తగా ఉంది. ఎందుకో అక్కడ నాకు నచ్చలేదు, అందుకే బయటకు వచ్చేసాను. ఎంత కష్టపడి వేరే వాళ్ళ రికమెండేషన్ తో నేను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేస్తే అక్కడి నుంచి బయటకు ఎలాగొచ్చేస్తావు? ఇలా పార్కులో రోడ్డు మీద పడుకుంటే నలుగురు చూసి ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారనుకుంటే వాళ్ళు తగినట్లుగా నేను ఉండలేను కదా. నీకే నువ్వెన్నైనా చెప్తావు. మన ఫ్యామిలీ వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఈ నెల రోడ్డు మీద చూస్తే నలుగురు నా మాటలు అనుకుంటారు. నువ్వు నా పరువు తీయడానికే ఓల్డేజ్ నుంచి బయటకు వచ్చేసావు. నువ్వు నీ భార్య మాట విని నేను మీకు ఎక్కడ భారం అవుతానని నన్ను ఓల్డేజ్ హోమ్ లో చేర్చేసావు. నేను మీ నాన్నగారు ఎంతో కష్టపడి కట్టుకున్న ఏంటిని స్వాధీనం చేసుకున్నాం. మీ నాన్నగారు సర్వీస్ లో ఉండగానే చనిపోతే ఆ ఉద్యోగాన్ని తీసేసుకున్నాం. ఇప్పుడేమో మా నుండి తీసుకోవాల్సినవన్నీ తీసుకొని నన్ను ఒంటరిదని చేసి రోడ్డు మీద వదిలేస్తావా? కనీసం నా వయసుకైనా గౌరవం ఇచ్చి నన్ను ఇంట్లో ఉంచుకొని బాగా చూసుకుంటా ఉంటే అది జరగలేదు. నన్ను తీసుకెళ్లి ఆ ఓల్డేజ్ హోమ్ లో పడేసాం. ఇప్పుడు ఇదంతా చెప్పడం అవసరమా? నలుగురు వినాలని గట్టిగా చెప్పి నా పరువు తీయాలని చూస్తున్నావు. నాకు మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలని ఉందిరా. నన్ను మన ఇంటికి తీసుకుపోరా. నేను మీతోనే ఉంటాను, మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టను. నేను ఒప్పుకున్నా మావిడ అసలు ఇంట్లోకి రానవదు. ఇలా ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా జాగ్రత్తగా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపో. భోజనం చేసి 2 రోజులు అవుతుంది. చాలా ఆకలిగా ఉంది. నేను నీతో వచ్చేస్తాను. నేను బయట ఉండలేను. కొడుకు కోడలు మనవలతో ఉండాలని చాలా ఆశపడుతున్నా. దయచేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోరా. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? ఎవరైనా చూస్తే నిన్ను రాచి రంపని పెడుతున్నారు అనుకుంటారు. అందరి దృష్టిలో మమ్మల్ని చెడ్డవాళ్ళు చేయడానికి ఈ పార్క్ లో దొంగలేడు పెడుస్తున్నావు, తెగ ప్రేమ వస్తున్నావు. నువ్వు ఇక్కడ చస్తే చావు గానీ ఎట్టి పరిస్థితుల్లో నుంచి తీసుకెళ్లేది లేదు. ఎవరండి మీరు? ఏంటి ఈ దౌర్జన్యం? నువ్వు చేస్తున్న దారుణాన్ని కంటే నేను చేసేదే పెద్దదేం కాదు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నేనున్నదే మాట్లాడుతున్నాను. మీరెవరో నాకు తెలియదు. అనవసరంగా మా విషయంలో జోక్యం చేసుకోకండి. కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే నాలాంటి వాడు ప్రశ్నిస్తాడు. అంటే మీ ఉద్దేశం? తల్లిదండ్రులు కట్టించిన ఇల్లు తీసుకున్నావు, అలాగే తండ్రి ఉద్యోగం కూడా తీసుకున్నావు. తల్లిదండ్రులను ప్రయోజనం పొంది ఇప్పుడు తల్లిని రోడ్డు మీద పడేస్తావా? తల్లిని నేనేమో రోడ్లు పడలేదు, అని చెక్క ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేశాను. కొడుకు కోడలు ఉండగా తల్లిని ఎందుకు ఓల్డేజ్ హోమ్ లో వేయాలి? ఏ మీరు చూసుకోలేరా? ఇది మా వ్యక్తిగత విషయం, నీకు సంబంధం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. మీలాంటి కొడుకు కోడలు ఉంటే ఇలాంటి తల్లిదండ్రులు రోడ్డు మీద పడవలసిందే. నీ భార్య చెప్పిందని ఏమాత్రం ఆలోచించకుండా నీ తల్లిని రోడ్డు మీద పడేస్తావా? నా తల్లిదే ముగిసిపోయిన జీవితంలో ఆమె అన్ని చూసేసింది. నా భార్య భర్తలతో జీవితకాల అనుబంధం ఇంకా మేము చూడవలసింది చాలా ఉంది. కన్న తల్లి కోసం చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఏంటండి మాట్లాడి తింటాగలేసి కన్నతల్లి అంటున్నారు? ఇంకెవరికి కన్నతల్లి ఉండరా? తల్లి అంటే మహా గొప్పగా చెబుతున్నారు. మాటలకి అందరినది అమ్మ ప్రేమ. అమ్మ అంటే ఆప్యాయత, అనురాగం. తన రక్తమాసాలు పంచి నీకు జన్మనిచ్చింది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అన్నీ దిగదుడిపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్ని మర్చిపోయేలా చేస్తుంది.
అంతేకాదు దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్న అని అనం. అలా అని నాన్న చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత. బిడ్డకు బాధ కలిగితే ముందుగా తండ్రికే తెలుస్తుంది. ఆకలి విషయం మనకన్నా ముందే అమ్మే పసిగడుతుంది. తన బిడ్డ విజయాలు సాధించేటప్పుడు అమ్మే ఆనందపడుతుంది. అందుకే అమ్మ పిచ్చి తల్లి. పరీక్షల్లో తప్పామని నాన్న కోపంలో తిడుతుంటే ఆ సమయంలో మనకు ఏమైనా ఇబ్బంది లేకుండా అమ్మే వెనకేసుకొస్తుంది. మనకు ఒంట్లో బాగులేకపోతే అమ్మ విలవిల్లాడిపోతుంది. అమ్మ కోసం ఎంత చెప్పినా ఇంక మిగిలి ఉంటుంది. ఎప్పుడు మన గురించే ఆలోచన, మన మీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. ప్రపంచంలో అతి పేదవాడు ధనము లేనివాడు కాదు, అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఎంత చెప్పినా సరే ఇంకా నువ్వు తెల్లని దేశించి ఆమెను వదిలేసి వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. ఒక కొడుకుగా తల్లి పట్ల నీ బాధ్యత తీర్చవలసి ఉన్నది. ఇక నిర్ణయం నీదే. క్షమించండి, మీరెవరో నాకు తెలియదు, కానీ చాలా హితబాధ చేస్తారు. మీరు ఆ అమ్మ గొప్పతనం కోసం చెప్తుంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నా మీద చూపించిన ప్రేమ గుర్తుకొస్తుంది. గతం తలుచుకుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. కొడుకుగా నా బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తాను. నా భార్య అడ్డు చెప్పిన సరే నేను తీసుకున్న నిర్ణయం అయితే మారదు. ఇక్కడి నుంచి మా అమ్మ ఓల్డేజ్ హోమ్ లో ఉండదు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాను. పదమ్మా, ఇంటికి వెళ్దాం. నాన్న, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను మర్చిపోలేను. నువ్వు కూడా ఈ తల్లిని మర్చిపోకే. నేటి సమాజంలో కుటుంబ విలువలు పడిపోతున్నాయి. మనుషుల మధ్య సంబంధాలు వ్యాపారమయంగా మారాయి. తల్లిదండ్రులను కాదనుకునే పిల్లలే ఎక్కువగా ఉన్నారు. పిల్లలలో సమూల మార్పులు రావాలి. తల్లిదండ్రులను బాగా చూసుకునే పరిస్థితి ఏర్పడాలి. వారిని కన్నీరు పెట్టకుండా నీడలా కాపాడుకోవాలి.